నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను పర్ఫెక్ట్ కొలతలతో మైసూర్పాక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మైసూర్పాక్ చేయడం చాలా ఈజీ అండి. 20 మినిట్స్లో రెడీ అవుతుంది. అది కూడా బయట దొరికే స్వీట్ షాప్లో లాగే లోపల జ్యూసీగా, బయట గుల్లగుల్లగా, క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మైసూర్పాక్ కోసం కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కప్ శనగపిండిని మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల మన మైసూర్పాక్ గుల్లగుల్లగా వస్తుంది. జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. అలా జల్లించుకున్నాక 1 కప్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 2 ప్యాన్స్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 కప్ ఆయిల్, 1 కప్ గీ వేసి బాగా మరగనివ్వాలి. ఇంకో ప్యాన్లో 2 కప్స్ షుగర్ వేసి పాకం చేసుకోవాలి. దానికోసం 1/2 కప్ వాటర్ పోయాలి. పాకంలో యాలకుల పొడి వేసుకోవాలండి. నేను యాలకులు దంచి వేసాను. తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ ప్యాన్లో మనకు పాకం రెడీ అవుతుంటే మనం పెట్టుకున్న ప్యాన్లో మనం పోసుకున్న 1 కప్ ఆయిల్కి చక్కగా మరుగుతుందన్నమాట. అలా ఒకేసారి 2 ప్యాన్తో చేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఈ ప్యాన్లో మనం పాకం రెడీ చేసుకుంటున్నాం కదా, ఇది బుడకలు వచ్చేసింది. ఇప్పుడు రెడీ అయిపోయినట్టు, అంటే తీగ పాకం వచ్చేసినట్టు చూపిస్తున్నాను. చూడండి, తీగ పాకం అదిగోండి, కరెక్ట్గా వచ్చిందండి తీగ పాకం. ఇది సరిపోతుంది. స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు దీనిలో సిమ్లో పెట్టేసుకొని దీనిలో శనగపిండి వేసుకోండి. బాగా కలుపుకుంటూ శనగపిండి పోసుకోండి. గడ్డలు కట్టనివ్వకుండా తిప్పుకోండి. మనకి అవతల పక్క ప్యాన్ ఆయిల్ గీ చక్కగా మరిగాయండి. ఆ మరిగిన వాటిని దీంట్లో పోసుకుంటూ తిప్పుకోవాలి. చూడండి, అదిగో పోసుకుంటున్నాను. అట్లా పోస్తూ తిప్పుతుంటే ఈ శనగపిండి మంచిగా పీల్చేసుకుంటుంది అన్నమాట. చూడండి, ఆ ప్యాన్లోంచి ఆయిల్ గీ ఈ ప్యాన్లోకి పోస్తున్నాను. శనగపిండి మిశ్రమంలో పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మనం ఏమైతే 1 కప్పు ఆయిల్ గీ తీసుకున్నామో మరిగించి, అవి మొత్తం ఈ శనగపిండి మిశ్రమం పీల్చేసుకుంటుంది, తాగేస్తుందండి. అదిగోండి, పోసుకుంటూ ఉన్నాను. చాలా ఈజీ అండి. 2 ప్యాన్స్ పెట్టుకోవడం, శనగపిండి పాకంలో వేయగానే ఈ బాయిల్ అయిన వాటిని వీటిలో పోయడం. ఇలా పోస్తూ తిప్పుకుంటూ ఉండాలి. శనగపిండి మొత్తం పీల్చుకొని టైట్ అవుతుంది అన్నమాట. చూడండి, దగ్గర పడుతుంది. ఇంకా నాకు ఆ ప్యాన్లో కొంచెమే మిగిలింది ఆయిల్కి. చూపిస్తాను, అదిగోండి, ఆ కొంచెం పోసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మంచిగా పీల్చుకునేదాకా తిప్పండి. రెడీ అయిపోయిందండి. ఎలా తెలుస్తుందంటే, ఆయిల్ చూడండి పైకి కనిపిస్తుంది. అప్పటి వరకు తిప్పుకొని ఇప్పుడు ఒక గిన్నెకి ఆయిల్ కానీ గీ కానీ స్ప్రెడ్ చేసి ఆ గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని పోయాలి. చూడండి, బుడగలు బుడగలుగా ఉంది. దీనివల్లే మనకి మైసూర్పాక్ గుల్లగుల్లగా వస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు గెంటితో వత్తకండి. మీకు నీట్గా ఉండాలంటే పైన ఊరికి స్ప్రెడ్ చేయండి నీట్గా, అంతేగాని వత్తకండి. నేనైతే అసలు గెంటే పెట్టలేదండి. ఇప్పుడు వేడి మీదే ఘాట్లు పెట్టుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ చేసుకోండి. మీకు పైన స్మూత్గా కావాలంటే స్ప్రెడ్ చేసుకోండి గరిటతో, అంతేగాని ఒత్తితే మనకి గుల్ల రాదు మైసూర్పాక్కి. వేడి మీదే ఘాట్లు పెట్టుకోండి.
ఘాట్లు పెట్టుకోవడం అవ్వాక 40 మినిట్స్ పక్కన పెట్టేయాలండి, చల్లబడాలి, అప్పుడే డిమోల్డ్ చేసుకోవాలన్నమాట. 40 మినిట్స్ అయింది, చల్లబడిందండి, ఇప్పుడు డిమోల్డ్ చేసుకోండి. పక్కా కొలతలండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. అబ్బా సూపర్ అండి, ఎంత బాగా వచ్చిందో, చక్కగా వచ్చిందండి. ఇలా వస్తుంది పర్ఫెక్ట్గా చేసుకుంటే పక్కా కొలతలతో. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఉల్టా చేసుకోండి. దాని మీద మంచిగా కోసుకోండి. కొన్ని చిన్న ముక్కలు, కొన్ని పెద్దవి వస్తాయండి. చేసిన రోజు కన్నా పక్క రోజు, ఆ మరుసటి రోజు ఎంతో టేస్టీగా ఉంటాయి. రుచి అనేది పెరిగిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ మైసూర్పాక్, ఒక్కసారి చేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, గుల్లగుల్లగా ఉందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను ఒక మైసూర్పాక్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి లోపల జ్యూసీగా, గుల్లగుల్లగా, తింటుంటే క్రిస్పీగా. నేను చెప్పిన ప్రొసీజర్తో, కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి, ఇలా మీకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.